ప్రియమైన దేవుని వారలారా, పాంప్లెట్లలో అలాగే పోస్టర్లలో ప్రకటించిన విధంగానే నేటి ప్రపంచ క్రైస్తవులకు తెలియని, ఇప్పటి వరకు అర్థం కాని పరలోకానికి 5 మెట్లు అని టైటిల్ పెట్టడం జరిగింది. అలాగే నిన్నటి దినాన మొదటి మెట్టును గురించిన వివరణ మీ అందరికీ ఇవ్వటం జరిగింది. ఈరోజు రెండవ మెట్టును గురించిన పరిచయ కార్యక్రమాన్ని మీరు కొంతవరకు చూశారు. మిగిలిన దానిని ఈ వాక్యం పూర్తయిన తర్వాత చూడగలరు. ప్రియులారా, ఈ రెండవ మెట్టును గూర్చిన వివరణ లేదా ఆలోచన ఇప్పటికే మీ అందరికీ కలిగిందని నేను ఆలోచిస్తున్నాను. మానవ శరీరంలో విలువైన ద్రవ పదార్థాలు అంటే ద్రవాలు స్రవిస్తున్నాయన్న సంగతి మీ అందరికీ తెలుసు. అందులో మొట్టమొదటిది రక్తం. మానవ శరీరంలో రక్తం ఎంత విలువైనదో మీ అందరికీ తెలుసు. అలాగే రక్తం తరువాత విలువైనటువంటి రసాయనాలు మన శరీరంలో ఉన్నాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి మన జీర్ణాశయంలో కొన్ని యాసిడ్స్ లోపల స్రవిస్తాయని మీకు తెలుసా? అలాగే మన నోటిలో ఉన్నటువంటి లాలాజలం కూడా మన శరీరానికి ఒక ఔషధం లాంటిదని మీకు తెలుసు. ప్రియులారా, అలాగే మన కంటిలో కన్నీరు కూడా ఊరుతుందని మీ అందరికీ తెలుసు. అయితే ఈ కన్నీటి యొక్క విలువ మాత్రం మీకు తెలీదు. ప్రియులారా, ప్రపంచానికి తాగే నీటి విలువ బాగా తెలుసు. అందుకే ఎలాంటి స్లోగన్స్ వచ్చాయంటే, నీటిని వృధా చేయకండి. అలాగే ప్రపంచానికి రక్తం విలువ కూడా బాగా తెలుసు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. కానీ ప్రపంచానికి, నేటి క్రైస్తవ ప్రపంచానికి తెలియని సంగతి ఏంటో చెప్పమంటారా? రక్తం ప్రాణాన్ని ఇస్తుంది. బాగా వినాలి మీరు. నీ రక్తం మరో మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది, ప్రాణాన్ని ఇస్తుంది. కానీ కన్నీరు పరలోకాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? రక్తం ప్రాణాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ కన్నీరు పరలోకాన్ని ఇస్తుంది. ఈ సంగతి తెలియని క్రైస్తవ ప్రపంచం కన్నీటి విలువ తెలియక ఆ కన్నీటిని ఎలా వృధా చేస్తుందో మీ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజంలో చాలా మంది వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఏడుస్తున్నటువంటి స్త్రీలను మనం చూస్తున్నాం. అలాగే ఏడుస్తున్నటువంటి పురుషుల్ని కూడా మనం చూస్తున్నాం. సగటున 60-70 ఏళ్ల తన చిన్న జీవిత కాలంలో ఒక స్త్రీ సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు ఏడుస్తూ గడుపుతుందని లెక్కలు కట్టారంటే ఈ విషయాన్ని మీరు నమ్మగలరా? అలాగే సగటున 60-70 ఏళ్ల తన చిన్న జీవిత కాలంలో ఒక పురుషుడు 8 నెలల పాటు ఏడుస్తూ గడుపుతాడంటే ఈ సంగతి కూడా మీరు నమ్మాలి. అంటే ప్రపంచంలో కన్నీరు కార్చని వారంటూ పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు ఎవరు ఉండరన్నది నగ్న సత్యం. నగ్న సత్యం, ప్రియమైన దేవుని వారలారా. అయితే వీరంతా ఈ కన్నీటిని ఎందుకు కారుస్తున్నారు? ఏ కారణం చేత ప్రపంచం కన్నీటిని విడుస్తుంది? ప్రపంచ ప్రజల కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటి ధారల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రాత్రి ఎందుకు ఏడుస్తున్నారు చెప్పమంటారా? అవసరాలు తీరలేదని ఒకళ్ళు ఏడుస్తున్నారు, కోరుకున్నది దక్కలేదని మరొకడు ఏడుస్తున్నాడు.
నచ్చిన దానిని అనుభవించలేకపోయానని ఇంకొకడు ఏడుస్తున్నాడు. చూసిన దానిని సంపాదించుకోలేకపోయానని మరొకడు ఏడుస్తున్నాడు. ఏదో సాధించలేదని, ఏదో జరగలేదని, ఏదో సంపాదించలేకపోయామని ప్రపంచంలో కన్నీరు కార్చేవారినే మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి కన్నీటి గాథ వెనుక స్వార్థం అనేది మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నాకేదో జరగలేదు, నేను అనుకున్నట్టుగా నా జీవితం లేదు, నేను అనుకున్నట్టుగా నా జీవితాన్ని నేను నిర్మించుకోలేకపోయాను, నేను అనుకున్నట్టుగా నా బ్రతుకును నేను డిజైన్ చేసుకోలేకపోయాను అని ఏడ్చేవారే ప్రపంచంలో మనకు కనబడుతున్నారు తప్ప, ఈ కన్నీటిని ఎందుకు కంటిని నిర్మించిన వాడు తన కళ్ళలో పెట్టాడో, ఈ హార్మోన్స్ ఎందుకు రిలీజ్ అవుతున్నాయో, బాధ కలిగినప్పుడు ఎందుకు ఈ రసాయనాలు మన శరీరంలో ప్రవేశించి ఇలాంటి హార్మోన్స్ ఎందుకు రిలీజ్ చేసి మన కళ్ళ వెంట కన్నీటిని బయటకు పంపిస్తున్నాయో ప్రపంచానికి తెలియదండి. ప్రియులారా, అంటే ఎవడేది చెప్పినా మనుషులు నమ్ముతారు, ఎవడేది చెప్పినా మనుషులు నమ్ముతారు. దేవుడు చెబితే మాత్రం నమ్మరు. ఎవడు చెప్పినా నమ్మేటువంటి ఈ ప్రపంచం దేవుని మాటను మాత్రం ఎందుకు నమ్మలేకపోతుంది? మీరు ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర బైబిల్ లేదు కాబట్టి వాళ్ళు ఎందుకో ఏడుస్తున్నారంటే, రకరకాల కారణాలు వారి కన్నీటి వెనుక చూపిస్తున్నారంటే సమంజసం. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. కానీ ఈరోజు క్రైస్తవులకు తెలిసిందేంటో చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది క్రైస్తవులు, మీకు బాగా తెలిసిందేంటో చెప్పమంటారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలు ఎన్నున్నాయంటే మీరు చెప్పలేరు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాల పేర్లు చెప్పండి అంటే మీరు చెప్పలేరు. బైబిల్లో ఏ వచనాలు ఎక్కడున్నాయో మీకు తెలీదు. కానీ మీకు బాగా తెలిసిందేంటో తెలుసా? కన్నీటి ప్రార్థన మాత్రం మీకు తెలుసు. ఎందుకు? మీరు ప్రార్థనకు మోకరించారంటే, ముఖ్యంగా స్త్రీలు మోకరించారంటే పక్కనున్న పుస్తకాలు తడిచిపోవాల్సిందే, పక్కనున్నవారు ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. ఇక పైనున్న అయ్యగారు, పాస్టర్ గారు కూడా ఏమంటారు తెలుసా? అమ్మా బాగా ఏడవండి, మీ ఏడుపులో మన చర్చి కొట్టుకుపోవాలి. అమ్మ ఏడవండి, అమ్మా ఇంకా ఏడవండి, ఇంకా ఏడవండి, ఇంకా ఏడవండి. ఎందుకు ఏడవాలి అయ్యగారు, ఎందుకు ఏడవాలి అయ్యగారు అని మీరు తిరిగి ప్రశ్నిస్తే, మీకు అప్పులున్నాయి కదమ్మా, మీకు రోగాలున్నాయి కదమ్మా, మీకు సమస్యలున్నాయి కదమ్మా, మీకు ఇంట్లో గడవటం కష్టంగా ఉంది కదమ్మా, మీ ఆయన చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావట్లేదు కదమ్మా, కాబట్టి ఏడువమ్మా. నువ్వు బాగా ఏడిస్తే దేవుడి నిన్ను బాగా దీవిస్తాడు. చూసారా క్యాప్షన్ ఎంత బాగుందో? నువ్వు బాగా ఏడిస్తే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను బాగా దీవిస్తాడు. ఇది బాగా నమ్మింది క్రైస్తవ ప్రపంచం, ఇది బాగా నమ్మింది ఈ మాట. అందుకేనండి ఏడుపే ఏడుపు. మోకరించిన దగ్గర నుంచి ఆమెననేంత వరకు ఏడుపు లేని క్రైస్తవ ప్రార్థనలు ఉంటాయా? మీరు చెప్పండి. ఉండవు. అయితే ఇప్పుడు నాదొక ప్రశ్న, మీరు ఏడుస్తున్నది మీకోసమా, దేవుని కోసమా? నిస్వార్థపూరితంగా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మీరు ఏడుస్తున్నది మీకోసమా, దేవుని కోసమా? చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా? మీకోసం. మీకోసమే మీరు ఏడుస్తున్నారు, మీకోసమే మీరు ఏడుస్తున్నారు. మీ కన్నీటి వెనుక స్వార్థం ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ప్రియులారా, మీకు ఈ సందర్భంలో ఒక అద్భుతమైన సంగతి తెలియాలి. అదేంటో తెలుసా? భూమి మీద నిన్న మీరు చదువుకున్నారు, 1 పేతురు 2వ అధ్యాయము 21లో మీరు చదువుకున్నారు. ఈ భూమి మీదకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? మనము తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయిన మహానుభావుడే యేసుక్రీస్తు. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అడుగు జాడల్లో ఏముందో నిన్న మీరు విన్నారు, ఎలా నడుచుకున్నాడో నిన్న మీరు విన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో, అంటే టోటల్ గా యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతటిలో
టోటల్ గా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద యెరూషలేము పరిసర ప్రాంతాలలో, మధ్యధరా సముద్రానికి తూర్పునున్న యెరూషలేము పరిసర ప్రాంతాలలో జీవించిన టోటల్ దినాలలో మహారోదన నిన్న మీరు విన్నారు. రెండవ స్టెప్, పరలోకానికి రెండవ మెట్టు కన్నీళ్లు అన్నాడు. చూడండి, కన్నీళ్లు. ఎవరికి ఎవరికి కన్నీళ్లు? యేసుక్రీస్తుకి. కన్నీళ్లతోనూ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే కన్నీళ్లు లేకపోతే యేసుక్రీస్తు అంగీకరింపబడడా? యేసుక్రీస్తు అంగీకరింపబడడా? అంగీకరింపబడడు. దేవుడు యేసుక్రీస్తును పరలోకానికి సర్టిఫై చెయ్యడు. అంటే మహారోదన ప్లస్ కన్నీళ్లు. యేసు జీవితంలో కన్నీళ్లున్నాయి. ఎంతకాలం? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, తన జీవిత దినాలన్నిట కన్నీరు నిండిన కళ్ళతో ఈ భూమి మీద కదిలిన మహానుభావుడు యేసుక్రీస్తు. ఏమండి, ఆయనకి ఎందుకండి కన్నీరు? ఎందుకు యేసుక్రీస్తు కన్నీరు గార్చాడు? తిండి లేదనా? తాగటానికి ఏమి లేదనా? ఉండటానికి ఇల్లు లేదనా? వ్యాపారం బాగోలేదనా? పెళ్లి జరగటం లేదనా? కోర్టు కేసులు గెలవలేకపోతున్నాడనా? ఏమండి, ఎందుకు ఏడ్చాడు యేసుక్రీస్తు? ఎందుకు ఏడ్చాడు చెప్పాలి. ఈ సమస్యలేవి ఆయన జీవితంలో లేవు. అసలు వీటి గురించి యేసుక్రీస్తు ఎక్కడైనా ఆలోచించాడా? ఒక శిష్యుడు వచ్చాడు, ప్రభువా ఈరోజు నీతో పాటు నీ ఇంట్లో ఉంటాను ప్రభు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నాయన, నా ఇంట్లో ఉంటావా? ఎక్కడ ఉంటానంటున్నావు? నా ఇంట్లో ఉంటావా? నక్కలకు బొరియలు ఉన్నాయి చూడు, ఆకాశ పక్షులకు చెట్ల మీద గూళ్ళున్నాయి చూడు, కానీ నేను తలవాల్చుటకైనను నాకు స్థలము లేదయ్యా. ఇంటి గురించి ఆడవలేదు ఆయన, బట్టల గురించి ఆడవలేదు, బట్టల గురించి ఆడవలేదు, తిండి గురించి అస్సలు ఆడవలేదు. ఏమండి, ఈ రోజున్న ప్రపంచ క్రైస్తవులు ఎవరు? వీళ్ళు యేసును నమ్మిన క్రైస్తవులు. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు క్రైస్తవులు? యేసుక్రీస్తుని చూడండి ఒకసారి. మీ ఏడుపులకు కారణాలు మీకు తెలుసు. యేసు ఏడవటానికి కారణం మీకు తెలుసా? కారణం మీకు తెలుసా? ఒకవేళ నేను చెప్పిన కారణాల వల్ల యేసుక్రీస్తు ఏడ్చాడని 66 పుస్తకాలలో ఎక్కడైనా ఉందేమో మీరు చూపించగలరా? యేసుక్రీస్తు ఆ కారణాలతో ఏడవలేదు. ఒక్క మాటలో వాటన్నిటిని కొట్టిపడేశాడు. ఏంటో తెలుసా మాట? ఆత్మయే జీవింపజేయుచున్నది, ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63. యోహాను సువార్త 6వ అధ్యాయం 63 చూడండి, మీ బైబిల్లో ఉందో లేదో. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. వేస్ట్ ఇది. కొంతకాలం ఉంటుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది కాదు గొప్పది, దీన్ని నడిపించే ఆత్మ గొప్పదన్నప్పుడు యేసుక్రీస్తు శరీరం కోసం ఏడ్చాడని మనం అనుకోవటం చాలా అవివేకమే అవుతుంది. మరి అలాగైతే ఈ శరీర సంబంధమైన బాధలేవి యేసుకు లేకపోతే, ఏ బాధ ఉందని, ఏ కష్టం ఉందని, ఏ అవసరత ఉందని ఆయన కన్నీరు నిండిన కళ్ళతో ఈ భూమి మీద కదిలాడో మనం ఆలోచించాలంటే, ప్రియమైన దేవుని వారలారా, దీనికి ముందు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సందర్భం మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు, తిరిగి మళ్ళీ అదే పరలోకానికి వెళ్ళాలనుకున్నాడు. యేసు పరలోకం నుండి వచ్చేటప్పుడు ఏం చూసొచ్చాడో తెలుసా? ఏం జరగటం చూసి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడో తెలుసా? పరిస్థితులు బాగున్న ప్రాంతం నుండి పరిస్థితులు బాగులేని ప్రాంతానికి ఎవడు రావటానికి ఇష్టపడడండి. ఎవడు రావటానికి ఇష్టపడడు. కానీ యేసుక్రీస్తు పరిస్థితులు బాగున్న ప్రాంతం నుండి పరిస్థితులు బాగోలేని ప్రాంతానికి ఎందుకు వచ్చాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరలోకం అనేది బాధలు లేని లోకం, కన్నీళ్లు లేని లోకం, కష్టాలు లేని లోకం, దేవుడున్న మహా ఉన్నతమైన లోకం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కెపాసిటీ ఏంటో తెలుసా? దేవునితో సమానముగా ఉన్నాడు. దేవునితో పాటు దేవుడున్న లోకంలో దేవుడుగా ఉన్నాడు. మరి అలాంటి లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు శరీరధారిగా ఎందుకు వచ్చాడో మొదట మీకు అర్థమైతే, ఆయన ఎందుకు కన్నీరు కార్చాడో మీకు అర్థమవుతుంది. పరలోకంలో ఏం చూశాడో మీకు అర్థం కావాలి. ఇర్మియా గ్రంథం, దయచేసి మీ అందరి దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం
13వ అధ్యాయం 17 చూడండి, ఏమనుందో మీ బైబిల్లో, ఏమనుందో చూడండి. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎవరన్నారు తెలుసా ఈ మాట? ఎవరు అంటున్నారు తెలుసా ఈ మాట? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, భగవంతుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏంటో తెలుసా? నా పిల్లలారా, మిమ్మల్ని నేను ఈ లోకానికి పంపించాను కదా, నా మాట వింటారని 66 పుస్తకాలుగా నా మాటలు మీకిస్తే దాన్ని మత గ్రంథం అని ముద్ర వేసి పక్కకు తోసేశారు. అయినా నా మాటలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా మీరు బ్రతుకుతున్నప్పుడు, మీ ఇష్టానుసారంగా ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు, మీ శరీరాన్ని మీరు మీకోసం వాడుకుంటున్నప్పుడు, నా ఆజ్ఞలను అతిక్రమించి మీరు బ్రతుకుతున్నప్పుడు నేను చాటును ఏడుస్తానురా. నా పిల్లలారా, నా మనసు మీకు తెలుసా? మీరు చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి నేను చాటును ఏడుస్తున్నాను. నేను చాటును ఏడుస్తున్నాను. ఏమండి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఏడిపించే స్థాయికి పిల్లలు ఎదిగిపోయారంటే మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఇదిగో ఈ దౌర్భాగ్యుణ్ణి కన్నాను కదండి, వీడు పుట్టినప్పుడే చచ్చుంటే బాగుండును, పుట్టినప్పుడు నన్ను ఏడిపించాడు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నాడు. అందుకే ఒక కవి ఒక కవిత రాశాడు. అడ్డాలలో బిడ్డ అడ్డం తిరిగిందట, గర్భంలో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిందట. అడ్డం తిరిగితే శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను బయటికి తీశారు. ఆ తల్లికున్న వేదన తగ్గింది. 20 ఏళ్ల తర్వాత ఆ బిడ్డకు గడ్డం వచ్చిన ఆ బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగాడు. ఏ శస్త్రచికిత్స చేసి ఆ తల్లికున్న బాధను తీర్చాలి అన్నాడు ఒక కవి. పిల్లరా, తమ కడుపున పెట్టిన పిల్లలు తమ మాట వినక తమను బాధిస్తుంటే తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారన్న సంగతి మీకు అర్థమైతే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 750 కోట్ల మంది పిల్లలు, దేవుని పిల్లలు, దేవుణ్ణి సంతోషపెట్టుతున్నారా, ఏడిపిస్తున్నారా? మీరు ఆలోచించాలి. ఆ కన్నీటిని కళ్ళారా చూసిన మహానుభావుడు, పరలోకంలో ఆ తండ్రి కన్నీటిని కళ్ళారా చూసిన మహానుభావుడు, ఆ కన్నీటిని తీర్చటానికి, ఆ పిల్లలకు ఈ మాటలు చెప్పటానికి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు పిలాతు ముందు నిలబడి ధైర్యంగా యేసుక్రీస్తు. అంటే ఒక ప్రాముఖ్యమైన కారణం మీద ఈ భూమి మీదకి వచ్చాడు యేసు. ఏంటో తెలుసా ఆ కారణం? కన్న తండ్రి కన్నీటి గాథను అర్థం చేసుకున్నాడు. తన పక్కనే ఉండి కన్న తండ్రి సంతోషంగా లేడు. చాలా మంది తల్లులు ఏడుస్తూ ఉంటే చిన్న బిడ్డలు వాళ్ళ పక్కన కూర్చుని వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారండి. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏమని చెబుతారు? మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను కూడా ఏడుస్తున్నాను. తండ్రి బాధపడుతున్నాడు, తండ్రి కన్నీరు విడుస్తున్నాడు పరలోకంలో తన పిల్లల్ని చూసి. అందుకే యేసు కూడా ఆ కన్నీటిని తగ్గించాలంటే భూమి మీద ఉన్న వారికి సత్యాన్ని చెప్పాలి. దేవుని గూర్చిన మహావిజ్ఞాన సంగతులు ప్రపంచానికి పరిచయం చేయాలి. అప్పటి వరకు ప్రపంచానికి మహాజ్ఞానం తెలీదు. ఎవడైనా యేసు 2000 సంవత్సరాల వాడంటే నా ముందుకు తీసుకురండి. యేసు 2000 సంవత్సరాల క్రిందట పుట్టేంత వరకు ప్రపంచానికి మహాజ్ఞానం తెలియదని పబ్లిక్ గా నిరూపించగలిగే కెపాసిటీ బైబిల్ని బట్టి నాకుంది. అర్థమవుతుందా? యేసు పుట్టేంత వరకు ప్రపంచానికి మహాజ్ఞానం తెలీదు. యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? పరలోకం నుంచి భూమి మీదకి ఆ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పడానికి. కానీ ఈరోజు ప్రపంచం ఏమనుకుంది? బైబిలా అదొక మత పుస్తకం అండి. బైబిల్ ఒక మతానికి సంబంధించిన పుస్తకం అన్నారండి అజ్ఞానులు. బైబిల్ ఒక మతానికి సంబంధించిన పుస్తకం కాదు, ఎప్పటికీ కానేరదు. బైబిల్ మనిషి ప్రపంచానికి తెలియని శాస్త్రాతీతమైన సంగతులు, మహావిజ్ఞాన సంగతులు చెప్పిన పుస్తకం. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వెనుక ప్రధానమైన ఉద్దేశం అదేనండి. తండ్రి కన్నీటిని చూశాడు. ఆ కన్నీటిని చూసిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకొచ్చి తాను కూడా ఏం చేశాడో తెలుసా? కన్నీరు విడిచాడు. ఎందుకు యేసు కన్నీరు విడిచాడో ఇప్పుడు మీరు చూశారు. మరొక సందర్భాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీళ్లు విడిచాడు.
మీరు కన్నీళ్లు విడుస్తున్నారు. మీరు కన్నీళ్లు విడుస్తున్నది ఒక కారణమైతే, యేసు కన్నీళ్లు విడుస్తున్న ఒక అద్భుతమైన కారణాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. సందర్భం మీ అందరికీ తెలియనిది కాదు. ఏంటి సందర్భం? లాజరు గారు చచ్చిపోయారు. లాజరు ఎవరు? యేసుక్రీస్తు చేత బాగా ప్రేమించబడిన శిష్యుడు. ఎప్పుడైతే ఈ శిష్యుడు చచ్చిపోయాడో యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు వచ్చింది, ప్రభువా, నువ్వు బాగా ప్రేమిస్తున్నటువంటి నీ శిష్యుడైన లాజరు చచ్చిపోయాడు. మరి ఏం చేయమంటావు ప్రభువా అని అడగగానే ఆయన వచ్చాడట. 4 దినాలు అయిపోయాక వచ్చాడు. అప్పటికే సమాధిలో పెట్టేశారు, సమాధిని మూసేశారు. అప్పటికే లాజరు చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుందని ఉందో చూడండి అక్కడ. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరి ఇంటిలో కూర్చుని ఉంది. మార్త యేసుక్రీస్తుతో ఎదుర్కొన వెళ్ళి అంటుంది, ఏమన్నా తెలుసా? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో ఏమంటుందో తెలుసా? అంత్యదినాన పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అంటుందండి. ఇప్పుడు నీ వచ్చి చనిపోయిన వాడిని లేపగలవని అనట్లేదు, పునరుద్ధానంలో లేస్తాడు కదా ప్రభువా అంటుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాడు. నమ్ముతున్నాననే చెప్పింది. కానీ కిందకు వచ్చేసరికి ఏమంటుందో చూడండి. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు. ఏమండి, వీళ్ళందరూ ఏడుస్తున్నారు. 2వ వచనం 27వ వచనం చూడండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువును నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయన్ను కలుసుకుని చోటనే ఉండెను. ఏమండి, ఇప్పుడు నమ్ముతున్నానని చెప్పినటువంటి మార్త యేసుక్రీస్తుతో ఏమంటుందో 39వ వచనం ఒకసారి చూడండి. యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చచ్చిపోయి 4 దినాలయ్యింది, ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెబుతుంది. మళ్ళీ ఏమండి, ముందేమంది? నువ్వు లేపగలవని నమ్ముతున్నాను ప్రభువా అంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది? ప్రభువా, ఎందుకు ప్రభువా సమాధిని ఓపెన్ చేయమంటున్నావు? ఎందుకు ఆ సమాధిని ఓపెన్ చేయమంటున్నావు? అతడు చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పటికి శవం కుళ్ళు కంపు కొడుతుంది, ఎందుకు ఓపెన్ చేయమంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు యేసు 40, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? మర్చిపోయావా? అప్పుడే ఏమండి, నమ్మలేదండి. సత్యాన్ని నమ్మలేదు. సత్యాన్ని నమ్మని వాళ్లను చూసి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? 33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని ఎక్కడ ఉంచితిని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఆ వచనాన్ని మీరు అండర్లైన్ చేయండి. ఏమనుంది? యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు విడిచాడు? ఎందుకు కన్నీళ్లు విడిచాడో అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసండి? ఎంత ప్రేమించాడండి లాజర్ని, చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాడండి ఈయన. లాజర్ని ఎంత ప్రేమించకపోతే కన్నీళ్లు పెట్టుకుంటాడండి యేసుక్రీస్తు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన ఎందుకు కన్నీళ్లు విడిచాడో తెలుసండి? మరికొద్ది క్షణాల్లో బ్రతికించబోతున్నాడు కదా, ఆయనకు తెలీదా? బ్రతికించబోయేవాడు చచ్చినోడు కోసం ఎందుకు ఏడుస్తాడండి? నేను మందిస్తే రోగం తగ్గిపోతుందని తెలిసినప్పుడు వైద్యుడు ఏడవడు.
నేను ఎన్ని చేసినా వీడు బతకడని తెలిసినప్పుడే వైద్యుడు బాధపడతాడు. ఇక చేయగలిగింది ఏమీ లేదు, తీసుకుపోండి అంటాడు. యేసుక్రీస్తుకు తెలుసు కదా, మరికొద్ది క్షణాల్లో నేను లాజరుని లేపబోతున్నాను. ఈ సంగతి యేసుకు తెలుసు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? జనులు ఆయనను నమ్మలేదు. ఎవరు ఆయనను నమ్మలేదు. కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని ప్రజలు నమ్మటానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇష్టపడలేదు. అందుకే చూడండి మరొక అద్భుతమైన మాట 41. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు, నా చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నన్ను నమ్మటం లేదు తండ్రి. నీ మాటలు నమ్మటం లేదు తండ్రి. నీ సత్యానికి దగ్గర కావట్లేదు తండ్రి. నీ వాక్యాన్ని వినట్లేదు తండ్రి. వాక్యాన్ని వినట్లేదన్నప్పుడు యేసుక్రీస్తుకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. వాక్యాన్ని నమ్మట్లేదన్నప్పుడు యేసుకెందుకు కన్నీళ్ళు వచ్చాయి? మీరు నా మాట నమ్మనందుకు నేను చాటున ఏడుస్తున్నాను. అది తండ్రి లక్షణం. అది తండ్రికి ఉన్న లక్షణం. తన మాట నమ్మని ఈ ప్రపంచాన్ని చూసి కన్న తండ్రి అయిన దేవుడు పరలోకంలో కన్నీరు పెట్టుకుంటుంటే, అదే మాటలు పట్టుకుని ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఆ మాటలు ప్రత్యక్షంగా అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి చూపిస్తున్నా నమ్మనప్పుడు అదే కన్నీటిని తన కళ్ళ వెంట ఒలికించాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, యేసు ఏడ్చింది ఎందుకో తెలుసా? సత్యాన్ని ప్రజలు నమ్మటం లేదని. చెప్పి నమ్మటం లేదని ఏడ్చాడు, చెప్పకుండా నమ్మటం లేదని ఏడవలేదండి. సత్యాన్ని ప్రజలకు ఓపెన్ చేసి చూపించాడు. ఇది సత్యం అని ప్రజలకు చెప్పాడు. ఇది సత్యం అని ప్రజలకు చెప్పినా ప్రజలు నమ్మలేకపోయారు. ప్రజలు ఆలోచించలేకపోయారు. యేసును గౌరవించలేకపోయారు. యేసును గుర్తించలేకపోయారు. యేసును దేవుని కుమారుడని అంగీకరించలేకపోయారు. కాబట్టే యేసుక్రీస్తు ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. ఏమండి, యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడో తెలియని ఆ కాలంలో ఉన్న అజ్ఞానులు కొంతమంది ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు తీసుకుని వెళుతుంటే భయంకరంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు, చిత్రవదకు గురి చేస్తున్నారు. ఏమండి, అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? చూడండి ఏం జరిగిందో. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. గొప్ప జన సమూహమును 27 లూకా 23:27 గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనిచున్న యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు? నా కోసం ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు? నా మాట నమ్మట్లేదని మీకోసం నేను ఏడుస్తుంటే మీరు నా కోసం ఏడుస్తున్నారా? నన్ను కొడుతున్నందుకు ఏడుస్తున్నారా? నన్ను నమ్మలేదు కాబట్టే కదమ్మా వీళ్ళు కొడుతున్నారు. నన్ను తిడుతున్నందుకు ఏడుస్తున్నారా? నన్ను నమ్మలేదు కాబట్టే కదమ్మా వీళ్ళు నన్ను తిడుతున్నారు. నా తల మీద మొండ్ల కిరీటం పెట్టాడని ఏడుస్తున్నారా? నన్ను నమ్మలేదు కాబట్టే కదా మొండ్ల కిరీటం పెట్టారు. ప్రపంచం సత్యాన్ని నమ్మలేదని నేనేడుస్తుంటే నన్ను కొడుతున్నారని మీరేడుస్తున్నారా? నన్ను హింసిస్తున్నారని మీరేడుస్తున్నారా? నన్ను బాధ పెడుతున్నారని మీరేడుస్తున్నారా? నేను ఏడుస్తున్న విధానం వేరు, మీరేడుస్తున్న విధానం వేరు. అయితే ఇప్పుడు మీరు ఏడవలసింది నా కోసం కాదమ్మా. నా కోసం మీరు ఏడవలసిన పని లేదమ్మా. మీరు నా కోసం నా నిమిత్తం ఏడవవద్దు. ఉందా లేదా మీ బైబిల్లో? చెప్పాలి మీరందరూ. నా నిమిత్తం ఏడవద్దని బైబిల్లో ఉందా లేదా? ఉంది కదా? ఉంది. మరి ఈ రోజున నాదొక ప్రశ్న. ఆదివారం రొట్టె ద్రాక్షారసం ఇచ్చే కార్యక్రమంలో వారానికి ఒకరు, నెలకొకరు, సంవత్సరానికి ఒకరు ఒక్కో సంఘంలో ఒక్కో విధంగా బల్లారాధన కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో ఒక పాట మీరు పాడతారు. ఆనందం ఆనందం అని కాదు,
ఏమని పాడతారు తెలుసా? సిలువలో మాకై కార్చెను యేసు రక్తము. మా కొరకై బలైపోయావా? మా కోసం రక్తాన్ని కార్చావా? నీకు తెలియదేటి? నీకు తెలీదా? మా కోసం బలైపోయావా? మా కోసం రక్తాన్ని కార్చావా? ఏడుపు రాని వారు కూడా తల నేలనేసి బద్దలు కొట్టుకుని మరీ ఏడుస్తారండి. ఎవరి కోసం? ఎవరి కోసం ఏడుస్తున్నారు? యేసుక్రీస్తు కోసం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మా కోసం ప్రాణం పెట్టాడు కదయ్యా, మా కోసం మేకులు దిగగొట్టించుకున్నాడు కదయ్యా, మా కోసం రక్తాన్ని గార్చాడు కదయ్యా. బానే ఉంది, బానే ఉంది. అయితే ఇప్పుడు నాదొక చిన్ని ప్రశ్న. మీ అబ్బాయికి ఒంట్లో బాగోలేదు, వైద్యులు అన్నారు ఏమవుతాడో చెప్పలేమమ్మా, ఆపరేషన్ చేస్తే తప్ప ఏం జరిగింది చెప్పలేమన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళావు, బెడ్ మీద ఉన్నాడు, ఐసీయూలో పెట్టేశారు అనుకుందాం. ఐసీయూలో పెట్టారు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పి? ఏం చేస్తావు? ఏడుస్తావు. ఆ రోజు జనవరి 1, బాగా వినాలి మీరు, ఆ రోజు జనవరి 1 అనుకుందాం, ఏడుస్తావు. తర్వాత మీ వాడికి రోగం నయమైపోయింది, డాక్టర్ గారు నీకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పారు, నీ వాడిని డిశ్చార్జ్ చేశారు, నువ్వు ఇంటికి తీసుకొచ్చేసావు, ఇప్పుడు మీ వాడు బాగానే ఉన్నాడు, హాయిగా రయ్యమంటూ బండి మీద తిరుగుతున్నాడు. సంవత్సరం గతించింది, మళ్ళీ జనవరి 1 వచ్చింది. అప్పుడు నువ్వు మీ వాడి ముందు నిలబడి మళ్ళీ బోరుని ఏడుస్తున్నావు. అప్పుడు వాడు ఏమంటాడు? అమ్మా నీకేమైనా పోయే కాలమా, ఎందుకే ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు? లేదు నాన్న, గత సంవత్సరం జనవరి 1 నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, అప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడవాలన్నా, ఇది రివాజు, నువ్వు కాదనుకో. మళ్ళీ వచ్చే జనవరి 1 మళ్ళీ ఏడుస్తాను, పై వచ్చే జనవరి 1 మళ్ళీ ఏడుస్తాను, బాబో నా కొడుకా అని గుండెలు బాదుకుంటాను అన్నదనుకో. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నాకు బాగోలేనప్పుడు ఏడ్చావంటే బాగుంది, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, బాగున్నోడు కోసం ఎందుకమ్మా ఏడుస్తున్నావని నీ కొడుకు అడుగుతాడు. ఐఎమ్ రైట్? రైట్. అలాగైతే యేసుక్రీస్తు ఇప్పుడు ఎలాగున్నాడు? యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? ముల్లోకాల నేలే మహాచక్రవర్తిగా పరలోకంలో తండ్రి సింహాసనమందు ఆసీనుడై మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచి 2వ రాకడకు సిద్ధపడుతున్న తరుణంలో నువ్వేం చేస్తున్నావు? ఇంకా 2000 సంవత్సరాల కిందట మా కోసం ప్రాణం పెట్టావా మహానుభావా అని ఆయన కోసం ఏడుస్తున్నావు. ఏమైనా బాగుందా? అయినా నేను భూమి మీద ఉన్నప్పుడే చెప్పాను కదా, కళ్ళ ముందు ఏడుస్తున్న వాళ్ళతోనే ఏమన్నాడు? నా కోసం మీరు ఏడవద్దంటే మీరు ఎందుకమ్మా సంఘాలలో ఈ రోదన ధ్వనులు ఎందుకు చెప్పండి? సంఘాలలో ఈ ఏడుపులు ఎందుకు, ఈ గోలెందుకు? మీకోసం మీరు ఏడవండి అన్నాడు. మీకోసం మీరు ఏడవండి, మీ నిమిత్తం మొదట ఏడవండి, తర్వాత మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు? అవసరాలు తీరలేదని కాదు, అప్పులు తీరలేదని కాదు, ఇల్లు కట్టుకోలేకపోయామని కాదు, పెళ్లి జరగటం లేదని కాదు, ఉద్యోగం రావటం లేదని కాదు, వ్యాపారం బాగోలేదని కాదు. ఇవన్నీ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఉన్న సమస్యలు. సమస్య లేని మనిషే ఉండడండి. అసలు సమస్య లేని జీవితం జీవితమే కాదండి. ఈ బ్రతుకు బండికి సుఖం అనే చక్రం ఉండాలి, దుఃఖం అనే చక్రం ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు. అన్ని సుఖాలున్నవాడి జీవితం కాదు, అన్ని దుఃఖాలున్నవాడిది జీవితం కాదు. అయినా ఈ రెండు ఎవరికి ఉండవు. సుఖం దుఃఖం ప్రతి ఒక్కడికి ఉంటాయి. వీటి కోసం ఏడవమని యేసు చెప్పలేదు. ఆయన బ్రతుకులో కూడా సుఖం దుఃఖం ఉన్నాయి, వీటి కోసం ఏడవమని చెప్పలేదు. మరి నీ నిమిత్తం ఏడు, నీ పిల్లల నిమిత్తం ఏడు అని ఎందుకంటున్నాడు తెలుసా? నువ్వు సత్యాన్ని నమ్మలేదు కాబట్టి నువ్వేడు. ముందు నేను సత్యాన్ని నమ్మలేదు బాబోయ్ అని తల బాదుకునేడు, నాకు సత్యం అర్థం కాలేదు బాబోయ్ అని రొమ్ము కొట్టుకునేడు. నీ పిల్లలకు కూడా ఏం అర్థం కాలేదు, వాళ్ళ నిమిత్తం ఏడు. నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నీకు సత్యం అర్థం కాలేదని నేను ఏడుస్తున్నాను, నీకు సత్యం అర్థం కాలేదని నేను ఏడుస్తుంటే నా కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఏమైనా బాగుందా ఇది? సత్యం అర్థం చేసుకోకుండా నా కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఏమైనా బాగుందా ఇది? బాగులేదు. ఏమైనా దేవుని వారలారా, ఈ వాక్యం అర్థం కాకపోతే ఏడవాలి. చూస్తారా మీ బైబిల్లో? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి ఏముందో మీ బైబిల్లో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం చూడండి ఏముందో మీ బైబిల్లో. అంతట లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను.
అప్పుడు దర్శనంలో చూస్తున్న యోహాను పరిస్థితి ఏంటో మీకు తెలుసా? చూడండి చూడండి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. చూసారా? యోహాను దర్శనంలో చూస్తూ ఏడుస్తున్నాడు. ఎవరి గ్రంథాన్ని విప్పుతారు? ఎవరి గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని నాకు బయలుపరుస్తారు? ఎవరి మాటలు నాకు చెబుతారు? ముల్లోకాలలో ఎక్కడా ఈ గ్రంథాన్ని విప్పేవాడు లేడే లేడే అని దర్శనంలో చూసి ఏడుస్తున్నాడండి యోహాను. సత్యం అర్థం కాకపోతే ఏడవాలి. సత్యం అర్థం కాకపోతే ఎందుకు ఏడవాలో తెలుసా? ఎందుకు ఏడవాలో తెలుసా? మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగినది ఆ వాక్యమే కాబట్టి. ఇన్ని రోజులుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా నేను క్రైస్తవ విశ్వాసినండి అంటారు. ఓనమహల్ రావు. సత్యం తెలియని నీకు ఒక విశ్వాసమా? ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? బైబిల్లో ప్రారంభ పుస్తకంలో ఏముంటాయో తెలియదు నీకు. ఏమని డబ్బా కొట్టుకుంటావు? 20 ఏళ్ళండి, 30 ఏళ్ల సహవాసం అండి, 40 ఏళ్ల సహవాసం అండి, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఏంటి ప్రయోజనం నీ వల్ల? నీకు ఏంటి ప్రయోజనం? 100 సంవత్సరాల నుంచి వెళుతున్నా ఒక్క నీటి చుక్క కూడా సంపాదించుకోకుండా ఖాళీ కడవతో తిరిగొచ్చారే. ఏడవాలి మీరు. సత్యం లేదని ఏడవమంటుంటే దేనికోసం ఏడుస్తున్నారు? భూమి మీద ఉన్న వాటి కోసం ఏడుస్తున్నారు. భూమి మీద ఉన్న వాటి కోసం కన్నీరు విడుస్తున్నారు. ప్రియులారా, మొదట నువ్వు నీ కోసం ఏడిస్తే ఆ తరువాత పరలోకం కోసం విడువవలసిన కన్నీరును గురించి నీకు అర్థమవుతుంది. మొదట నీ కోసం నువ్వు ఏడవగలిగినప్పుడు అప్పుడు పరలోకానికి చేర్చే 2వ మెట్టు అసలు సిసలైన కన్నీళ్ల ప్రాధాన్యత, కన్నీళ్లకున్న విలువ నీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడో ఇప్పుడు ఒక సీక్రెట్ విప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడో తెలుసా మీకు? తెలుసా? చూస్తారా? చూడండి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8 ఏముందో చూడండి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దావీదు మాట్లాడుతున్నాడు దేవునితో. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. తర్వాత, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని దగ్గర ఒక బుడ్డుంది. కంటిని ఏర్పాటు చేసిన వాడు, కంటనీరు పెట్టిన వాడు తన దగ్గర ఒక బుడ్డి పెట్టుకున్నాడు. ఆ బుడ్డిలో ఏమున్నాయి తెలుసా? ఆయన పనిలో, ఆయన సత్యాన్ని గురించి నీవు కార్చిన కన్నీటి బిందువులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలుసా? ఆయన దగ్గరున్న బుడ్డిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆయన దగ్గరున్న బుడ్డిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఇది మొట్టమొదటిదైతే రెండవది చూస్తావా? రెండవది చూడు. ఆ కన్నీళ్లు నీ కవిలలో కనబడును కదా. కవిలంటే ఏంటో తెలుసా? పుస్తకం. ఏమండి, మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ భూమి మీద నీ కన్నీరు తుడిచేంతగా నిన్ను ప్రేమించేవారు ఉంటారు, కానీ నీ కన్నీటిని ఓడిసి పట్టి తన దగ్గరున్న బుడ్డిలో భద్రంగా దాచుకునేంతగా నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఇప్పటి వరకు నీకు తారసపడ్డారా? చెప్పు. ఇప్పటి వరకు అంతగా నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరైనా తారసపడ్డారా? లేదు. ఎందుకు నా కోసం ఏడుస్తావు, ఊరుకో అనేవాళ్ళు ఉంటారు, కానీ ఎన్నిసార్లు తన కోసం ఏడ్చావో తన దగ్గరున్న పుస్తకంలో భద్రంగా రాసుకునేంతగా నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఉంటారా? చెప్పాలి. ఉండరు. కానీ నీ ఊహలకందని కన్న తండ్రి ప్రేమను ఒకసారి ఆలోచించు. అసలు సిసలైన కన్నీటి ప్రవాహం నీ కంట వెంట వస్తుంటే ఆ కన్నీటిని తన దగ్గర ఉన్న బుడ్డిలో దాచుకుంటున్నానని బైబిల్లో వ్రాయించాడు. ఆ కన్నీరు ఎన్నిసార్లు నువ్వు కార్చావో తన దగ్గర ఉన్న పుస్తకంలో వివరంగా నోట్ చేసుకుంటున్నానని బైబిల్లో వ్రాయించాడు. అందుకే ఇది అర్థమైన యేసుక్రీస్తు, నేను నా కోసం ఏడవకూడదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను ఈ లోకమునకు రాలేదు, నా తండ్రి ఇష్టమును నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి నాకేదో కావాలని, నేనేదో తినాలని, నేనేదో అనుభవించాలని, నేనేదో సంపాదించాలని, నేనేదో పోగొట్టుకోవాలని, నేనేదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఈ భూమి మీద ఏడవకూడదు. నా తండ్రి అప్పగించిన పని నిమిత్తం నేను ఏడవాలి. నా తండ్రి ఏ సత్యాన్నైతే ప్రపంచానికి చెప్పి వాళ్ళు నమ్మకపోతే ఏడుస్తున్నారో అదే సత్యాన్ని నేను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతున్నప్పుడు వాళ్ళు నమ్మకపోతే నా కళ్ళ వెంట కన్నీరు ఒలకాలి. అర్థమైందా మీకు?
అర్థమైతే మీరు ధన్యులు, అర్థమైతే మీరు ధన్యులు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఇప్పటి వరకు నీ బ్రతుకు కాలంలో, ఇప్పటి వరకు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన నాట నుండి ఇప్పటి వరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా? దేవుని కన్నీటి బుడ్డి, దేవుడి దగ్గర ఉన్న బుడ్డిలోనికి నీ కన్నీళ్లు వెళ్ళాయని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకో తెలుసా? సత్యం కోసం నువ్వు ఎప్పుడూ కన్నీరు విడవలేదు. సత్యం కోసం నువ్వు ఎప్పుడూ కన్నీరు విడవలేదు. సంఘాల్ని జల్లెడ పట్టండి, సంఘాల్ని జల్లెడ పట్టండి. నాట్ ఓన్లీ అనపర్తి, టోటల్ గా వరల్డ్ లో ఉన్న ప్రతి సంఘాన్ని జల్లెడ పట్టండి. ప్రతి ఒక్కడిని చూడండి. అప్పులు తీరలేదని ఏడుస్తావు, రోగాలు తగ్గలేదని ఏడుస్తావు, సమస్యలు పోలేదని ఏడుస్తావు, ఏదో సాధించలేకపోయానని ఏడుస్తావు తప్ప ఎప్పుడైనా సత్యం కోసం ఏడ్చావా? పరీక్షలో పాస్ అవ్వలేదని ఏడుస్తావు, బైబిల్ అర్థం కావట్లేదని ఎప్పుడైనా ఏడ్చావా? ఏడవ్. బైబిల్ తల కింద పెట్టుకుని మరీ ఏడుస్తావు నీ సమస్యల కోసం. బైబిల్లో ఉన్నది అర్థం చేసుకోనకపోతే నేను పరలోకానికి వెళ్ళలేనేమో, ఈ సత్యం నా హృదయంలో భద్రం కాకపోతే నేను పరలోకంలో అడుగు పెట్టలేనేమో అని ఎప్పుడైనా నీ కళ్ళ వెంట కన్నీరు ఒలికిందా? లేదే. అయితే ఇక నువ్వు పరలోకానికి ఏం వెళతావు? వెళ్ళవు. మీ అయ్యగారు పరలోకానికి ఏం వెళ్తాడు? వెళ్ళడు. పరలోకానికి వెళ్ళని మీరంతా క్రైస్తవులుగా ఏం సాధిద్దామని వచ్చారు క్రైస్తవ్యంలోనికి? ఏం అర్థమైంది కాబట్టి మీరు సంఘాలకు వెళుతున్నారు? ఏమి నేర్చుకున్నారు ఇన్నాళ్ళ మీ విశ్వాస జీవితంలో? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి యథార్థతతో, నిజాయితీతో మీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ మనస్సాక్షి మీకు చెబుతుంది నువ్వు చేసింది తప్పు అని. మీ మనస్సాక్షి ఎప్పటికే మీకు చెబుతుంది నువ్వు చేసింది తప్పు అని. కానీ ఆ తప్పును కప్పెట్టి నీ తప్పునే గొప్పని చెప్పుకోవాలనుకుంటున్నావా? నష్టపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని కన్నీటి బుడ్డిలో నీ కన్నీళ్లు వెళ్ళాలంటే నీ కోసం కార్చినవి వెళ్ళవయ్యా. నీ సమస్యల కోసం కార్చినవి అక్కడికి వెళ్ళవయ్యా. ఆ బుడ్డి నీ బ్రతుకు కాలంలో నింపలేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవయ్యా. వెళ్ళవు. నీ కన్నీరే నీకు పరలోకాన్ని ఇచ్చేదని నీకు తెలిస్తే, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంతమంది తమ కన్నీటిని దేవుని కోసం భద్రం చేసుకున్నారో. యేసు తర్వాత ఈ జ్ఞానం అర్థమై యేసును పోలి నడుచుకున్న పౌలును చూపిస్తున్నాను, చూస్తావా? చూడు, అపోస్తలుల కార్యాలు 20:31. అపోస్తలుల కార్యాలు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడిచుచ్చు ప్రతి మనిషికి బుద్ధి చెప్పాను. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి అంటున్నాడు చూడండి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. 3 ఏళ్ళు రాత్రనక పగలనక ఏడుస్తూ ప్రతి మనిషికి బుద్ధి చెప్పానన్న సంగతి మీకు తెలుసు కదా. ఎందుకయ్యా పౌలు ఏడ్చావు? బుద్ధి చెప్పడానికి. ఎన్నేళ్ళు ఏడ్చావు? 3 ఏళ్ళు. మానక 3 ఏళ్ళు. ఒక్క రోజు ఏడ్చావా ఎవరికైనా బుద్ధి చెప్పడానికి? ఒక్క రోజైనా నీ కళ్ళ వెంట కన్నీరు ఒలికిందా ఎవరికైనా సత్యాన్ని చెప్పడానికి? అసలు సత్యం అంటే ఏంటో తెలియని దశలో నువ్వు ఉన్నావు. ఏనాడైనా ఏడ్చావా? అయ్యా నేను లోకానికి వెళుతున్నానయ్యా, నా ధనాన్ని ఖర్చు పెడుతున్నానయ్యా, ఎన్నో సువార్త కార్యక్రమాలు చేస్తున్నాను, ఎందరికో మహా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను, ఏ రోజు నా కోసం నేను ఆలోచించుకోవటం లేదు, వీళ్ళ కోసమే ఆలోచిస్తున్నాను, నీ మాటలలోని పరమార్థాన్ని నేను ఎరిగాను కాబట్టి వీళ్ళకు కూడా చెప్పాలని తాపత్రయపడుతున్నాను, ఎంత చెప్పినా నా మాటలు వినటం లేదయ్యా, ఈ సత్యాన్ని అంగీకరించట్లేదయ్యా, ఏ రోజైనా కన్నీరు వచ్చిందా నీకు? అసలు అలా చేస్తే కదా నీ కన్నీరు రావటానికి. కన్నీళ్లు విడిచుచ్చు 3 సంవత్సరాలు మానక రాత్రి పగలు సత్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎదిరించు వారికి బెదరక. ఆ కన్నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? దేవుని దగ్గరున్న బుట్టిలో ఉన్నాయి. ఆ 3 సంవత్సరాలలో ప్రతి దినం ఎక్కడ లిఖించబడిందో తెలుసా? దేవుని దగ్గరున్న పుస్తకంలో లిఖించబడింది. ఎంత గొప్ప ఆధిక్యత పౌలు సంపాదించుకున్నాడు యేసు తర్వాత. ఎంత గొప్ప ఆధిక్యతకు వెళ్ళిపోయాడు పౌలు యేసు తర్వాత. ఏమండి, పని లేక ఏడ్చాడు అనుకుంటున్నారా? మరొక సందర్భాన్ని చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచ్చు కొరింథీయులారా మీకు పత్రిక రాశానర్రా.
కొరింథీయులారా, మీకు పత్రిక ఎలా రాశానో తెలుసా? ఎలా రాశానో తెలుసా? సిరాతో కాదు, కన్నీటితో రాశాను. కన్నీరు విడుస్తూ రాశాను, కన్నీరు విడుస్తూ రాశాను. నా కన్నీటిని అక్షరాలుగా మలిచి మీకు పంపిస్తున్నాను. కొరింథీయులారా, మారండర్రా, సత్యం కోసం ఏడవండి, సత్యం కోసం బ్రతకండి అని పౌలు కన్నీరు విడుస్తూ పత్రిక రాసిన సందర్భం ఏనాడైనా బైబిల్లో నువ్వు చదివావా? ఎందుకు పౌలు కన్నీరు విడవాలి? ఎందుకు కొరింథీయులకు సత్యం అర్థం కావాలని పౌలు కన్నీరు విడవాలి? ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరొక సందర్భాన్ని చూస్తారా? చూడండి, మరొక సందర్భాన్ని చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు తొందరగా చూడాలి. అనేకులు, క్రైస్తవ్యంలో ఈ రోజున్న అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు కాదా? డిసెంబర్ 31న ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంటే మీరు పండగ చేశారు. అది దేవునికి విరోధంగా నడుచుకోవటం కాదా? దేవుని కోసం మహారోధన చేయవలసిన మీరు పండగల్లో మునిగి తేలారు, ఆనందించారు, స్టెప్పులు వేయించారు, పిల్లల చేత డ్రామాలు ఆడుకున్నారు, కడుపు నిండా ప్రేమ విందుల పేరిట తిన్నారు. కానీ దేవుని కన్నీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. అందుకే పౌలు అంటున్నాడు, ఇంత చెప్పినా, ఇంత వాక్యాన్ని, ఇంత సత్యాన్ని క్రైస్తవ్యంలో ప్రకటించినా విననొల్లని చెవిటి పాముల వలె, విననొల్లని చెవిటి పాముల వలె అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకు పౌలు ఏడవాలి? వాళ్ళు సత్యాన్ని నమ్మకపోతే పౌలు ఎందుకు ఏడవాలి? వాళ్ళు సత్యాన్ని నమ్మకపోతే పౌలు ఎందుకు ఏడవాలి? దేవుడు ఏడుస్తున్నాడండి. దేవుని కన్నీటిని అర్థం చేసుకున్న యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచాడండి, సత్యాన్ని ప్రజలు నమ్మట్లేదని. ఆ కన్నీటిని అర్థం చేసుకుని క్రీస్తుని పోలి నడుచుకున్న పౌలు కన్నీళ్లు విడుస్తున్నాడండి. ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారని, సత్యాన్ని విభేదిస్తున్నారని, సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారని, వాక్యానికి విరుద్ధంగా సంఘాలలో జరుగుతుందని మనుష్యులు కల్పించిన పద్ధతులు ఈ రోజు దైవోపదేశాలుగా డబ్బు సంపాదనలో, డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో నిమగ్నమైన అనేక మంది ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. నీకుందా ఈ ఆలోచన, ఈ భావన, ఈ లక్షణం నీలో ఉందా? లేదు, లేదు. మరొక సందర్భాన్ని చూడండి ప్రియమైన దేవుని వారలారా. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడాలని తిమోతి రేయి పవలు నీ కోసం అపేక్షిస్తున్నానయ్యా. ఎవరు ఏడుస్తున్నాడట ఇక్కడ? ఎవరు? తిమోతి. తిమోతికి ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తిమోతికి ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? పౌలును చూశాడండి. పౌలు యేసును చూశాడు, యేసు తండ్రిని చూశాడు, తండ్రిని చూశాడు. పౌలు కన్నీళ్లు దేవుని బుడ్డలోనికి వెళ్ళిపోయాయి. దేవుని కవిలలో ఆయన రాసిన కన్నీటి గురించి కన్నీటి గాథ రాసుకున్నాడు కన్న తండ్రి. తిమోతి కార్చిన కన్నీళ్లు దేవుని బుడ్డిలోనికి వెళ్ళిపోయాయి. తిమోతి కార్చిన కన్నీటి గురించి దేవుడు తన పుస్తకంలో వివరంగా రాసుకున్నాడు, వివరంగా రాసుకున్నాడు. ఏమండి, వీళ్ళు కన్నీటితో విత్తారు వాక్యాన్ని. వాక్యం అనే విత్తనం ఫలించాలంటే దాని వెనుక కన్నీరు ఉండాలి. సత్యం ప్రజలకు అర్థం కావాలంటే ఆ సత్యాన్ని ప్రకటించడానికి నువ్వు కన్నీరు విడుస్తూ లోకానికి వెళ్ళాలి. వారి గురించి కన్నీటితో వాక్యాన్ని విత్తాలని బైబిల్ ఎలా చెప్పిందో సత్యాన్ని గురించి వ్రాయబడిన మరొక మాట మీరు చూస్తారా? చూడండి, కీర్తనల గ్రంథం చివరిగా 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసే దినాన నువ్వు పంటను కోయగలుగుతావు. ఎలా విత్తాలో తెలుసా? ఎలా విత్తితే నువ్వు పంట కోయగలుగుతావో తెలుసా? కన్నీళ్లు విడుస్తూ విత్తాలి వాక్యం అనే విత్తనాన్ని. సత్యాన్ని ప్రజలు నమ్మట్లేదు, నీ కళ్ళ వెంట కన్నీరు రావాలి. రాలేదే, రాలేదే. సత్యాన్ని ప్రజలు నమ్మట్లేదన్న ఆవేదన నీకు రాలేదే, ఎప్పుడు కలగలేదే. అందుకే చెబుతున్నాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవుచు విత్తువారు సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చెదరు.
నా పని చేయండి, కన్నీరు విడుస్తూ చేయండి. ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయో తెలుసా? నేను నమ్మిన నా సత్యాన్ని, నేను నమ్మిన ఈ సత్యాన్ని నా తోటి సోదరులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? నేను అంగీకరించిన ఈ మహాజ్ఞానాన్ని నాతో పాటు ఆత్మను పంచుకుని, తండ్రి గర్భాన్ని పంచుకుని, ఆదాము శరీరాన్ని ఆత్మను పంచుకుని పుట్టిన నా తోబుట్టువులు ప్రపంచ ప్రజలు, పరలోకం అనే కుటుంబానికి చెందిన వారు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు నమ్మలేకపోతున్నారు అన్న ఆవేదన నీకు కలుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. అన్న ఆవేదన నీకు కలిగితే ఇదిగో సత్యాన్ని విత్తుతూ వెళతావు, సత్యాన్ని విత్తుతావు, కన్నీటితో విత్తుతావు. అప్పుడు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని పని కొరకు కష్టాలతో, శ్రమలతో, నీవు చేసిన త్యాగాలతో, నీకున్న చిన్నపాటి పెట్టుబడితో నువ్వు చేస్తున్నావే ఈ కార్యక్రమాలు కన్నీటితో. మీరు వింటున్న ఈ సభల వెనక ఎంతమంది పిల్లల కన్నీరుందో మీకు తెలియదండి, మీకు తెలీదు. నా దగ్గర ఉన్న పిల్లలందరూ కూలి పని చేసుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు. వాళ్ళు వచ్చి అన్న మీటింగ్ పెడతాం అనగానే ఇదిగో అన్న మనం చేద్దామన్నా, కలిసి చేద్దాం, మేం కష్టపడతాం, పనులు మానుకుంటాం, పస్తులుంటాం, ఏదైనా చేస్తాం. సత్యాన్ని ప్రజలకు ప్రకటించాలి. అది మీరు మాకు చెప్పిన బోధ కదా, అది మీరు మాకు చెప్పిన బోధ కదా. కాబట్టి ఇదిగో మా కన్నీటిని సత్యం కోసం ఖర్చు పెడుతున్నాం. సత్యాన్ని వినాలన్న ఆలోచన నీకుంటే నీ కళ్ళ వెంట కన్నీరు రావాలి. నీ కళ్ళ వెంట వచ్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని మాటలు నీకు అర్థమైతే, నీ మాటలు నమ్మనప్పుడు నీ కళ్ళ వెంట వచ్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని బుడ్డిలోనికి వెళ్ళిపోతుంది, దేవుని బుడ్డిలోనికి వెళ్ళిపోతుంది, దేవుని కవిలలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ భూమి మీద నువ్వు కన్నీటితో విత్తిన విత్తనాల వలన కన్నీళ్లు లేని ఒక మహాలోకాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో చెప్పాడు. అక్కడ ఏడ్పు లేదు, ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయును అన్నాడు. ఏడ్పు లేని ఒక మహాలోకానికి నిన్ను దేవుడు తీసుకెళ్లాలంటే ఈ బ్రతుకులో కన్నీళ్లనే మెట్లు నువ్వు ఎక్కాలి. సత్యం కోసం కన్నీటిని కార్చేవాడిగా నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి. ఇప్పుడు మీరందరూ యథార్థంగా, నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోండి. పరలోకమని రెండవ మెట్టుపై నేనున్నానా? నా కన్నీళ్లు దేవుని బుడ్డిలో ఉన్నాయా? నేను నా బ్రతుకు కాలంలో కార్చిన కన్నీరు దేవుని కోసమా, నా కోసమా? నశించిపోతున్న ప్రజల కోసమా, నా కోసమా? సత్యం అర్థం కాలేదని నేను ఏడ్చానా? లోకంలో ఏదో దొరకలేదని ఏడుస్తున్నానా? నా కోసం నేను ఏడ్చానా? యేసు కోసం ఏడ్చానా? ఏమండి, ఈ ప్రశ్నల వర్షం మీ మీద కురుస్తున్నప్పుడు అవుననే సమాధానాలు వస్తే మీరు అదృష్టవంతులు. కాదనే సమాధానాలు వస్తున్నాయా మీ అంతరాత్మల నుండి, మీరు ఇక పరలోకానికి దూరంగా ఉన్నారండి. పరలోకం అనే రెండవ మెట్టు మీద మీరు లేరండి. నా సహోదరులండి మీరందరూ, నాతో పాటు నా తండ్రి గర్భాన పంచుకుని పుట్టిన నా ఆత్మీయులండి మీరందరూ. మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాటలు చెబుతున్నాను. ఎవరి మీద నాకు ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం ఏవి లేవండి. బోధకులు నన్ను అసహించుకుంటారు, పోనివ్వండి, అయినా నేను సత్యం చెప్పాలి. చాలా మంది క్రైస్తవులు నన్ను అసహించుకుంటున్నారు, పోనివ్వండి, అయినా నేను సత్యం చెప్పాలి. కానీ ఒక రోజున వారు నష్టపోయినప్పుడు, వారు పాతాళానికి జారిపోయినప్పుడు నా మీద వాళ్ళకి కలుగుతుందే ఒక విధమైన అభిమానం. ఏంటో తెలుసా? ఆ రోజు మాకు చెప్పాడు, మేము వినలేదు. ఆ రోజు మాతో పోరాటం చేశాడు, మేము పట్టించుకోలేదు. ఆ రోజు మమ్మల్ని ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాడు మా మీద, కానీ మేము ఆ వాడి మాట వినలేదు, తృణీకరించాం. ఒకనాడు యేసును సిలువ వేసి చంపిన యూదులు ఎలాగైతే నరకాగ్ని గుండంలో ఎప్పటికీ రోదన చేస్తున్నారో ఆయన మాటను అర్థం చేసుకోలేని శాస్త్రులు, పరిసయ్యులు, అదే గతి పట్టబోతుంది ప్రియమైన దేవుని వారలారా. అవసరమా? అంత అవసరమా? కాబట్టి ప్రాణం ఉండగానే మీ ఇల్లు చక్కబెట్టుకోండి, దీపం ఉండగానే మీ బ్రతుకుని చక్కబెట్టుకోండి. ఈ బ్రతుకులో మీరు సాధించిందేంటో మీ కన్నీటితో ఆలోచించి ఇకనైనా సత్యం కోసం కన్నీరు విడిచి, కన్నీరు లేని ఒక మహాలోకానికి వెళ్ళాలనుకుంటే పరలోకం అనే రెండవ మెట్టు మీదికి దేవుడు మీకు ఆహ్వానం పలుకుతున్నాడు. యేసును చూడండి, శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీటితో తన బ్రతుకు దినాలు ముగించాడండి. దేవుని ఆజ్ఞలకు ఎంత విలువనిచ్చాడో తెలుసా? చచ్చిపోయేటప్పుడు కూడా దాహం అడగాలని లేఖనాలలో వ్రాయబడింది కాబట్టి, దాహం వెయ్యకపోయినా, దాహం తీర్చుకోవాలన్న అవసరత లేకపోయినా శిలువ మీద ఉండి ఏమన్నాడో తెలుసా? దాహం తీర్చండి అయ్యా అని అడిగాడు. ఎందుకో తెలుసా? లేఖనాలను ఇప్పుడైనా అర్థం చేసుకుంటారని. కానీ వారు లేఖనాలను అర్థం చేసుకుండా చెరకొన తెచ్చి తాగనిచ్చారండి మహానుభావుడికి.
ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, సత్యానికి దగ్గర అవ్వండి, సత్యాన్ని గురించి ఆలోచించండి. మీ కన్నీటిని దేవుని బుడ్డిలో భద్రపరుచుకునే విధంగా మీ కన్నీరు విడవండి, మీ కన్నీరు విడవండి. కన్నీరు మిమ్మల్ని పరలోకానికి చేర్చే రెండవ మెట్టని గ్రహించండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఇప్పటి వరకు కన్నీరు లేకుండా బండరాయిళ్ళ లాంటి హృదయాలు కలిగిన వారే సత్యాన్ని అర్థం చేసుకోకుండా సత్యాన్ని ప్రకటించుకున్న దశలో మీ పిల్లలుంటే దయచేసి క్షమించి ఇక నుంచైనా వారు సరైన మార్గంలో వెళ్ళటానికి మీరు కృప చూపించమని, సత్యాన్ని వారి హృదయంలో నాటుకునేంత భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని యేసు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.